హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే మనకి బ్లౌజ్ బార్డర్స్ రెండు వైపులా బార్డర్స్ వచ్చి ఒకటి పెద్ద బార్డర్ ఒకటి చిన్న బార్డర్ వచ్చినప్పుడు హ్యాండ్ మనం ఎల్బో హ్యాండ్ తీసినప్పుడు మనకి కరెక్ట్ గాని బార్డర్ అనేది ఎల్బో హ్యాండ్ పూర్తిగా రాకపోతే గనక మనం ఎలా టిప్స్ తీసుకోవాలన్నది చూద్దాం. పట్టు సారీస్ కి అలాగే కాస్ట్లీ సారీస్ కి ఎక్కువగా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కనుక ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ క్లాసెస్ అన్నవి ఏంటంటే బ్లౌజులు అన్నవి నేర్చుకోవడం ఒకటైతే తర్వాత ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా అవసరం. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని బ్లౌజ్ క్లాసెస్ అన్నవి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయండి. త్వరలోనే 2-3 days లోనే స్టార్ట్ అవుతున్నాయి. స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఏ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఫీజు ఎంత, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు నేను చెప్తాను. సరేనండి. ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్ కావాలనుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్ నాకు ఇలా మొత్తం ఖర్చులతో పాటు కలిపి నేను 10.5 ఇంచులకి పొడవు అన్నది పెట్టుకున్నాను. అంటే 9.5 ఇంచులు నాకు ఒరిజినల్ పొడవు కావాలి. 1 ఇంచు ఖర్చులు తీసుకుని 10.5. అలాగే ఇటువైపు పెద్ద బార్డరు ఇటువైపు చిన్న బార్డర్ మనకి శారీలో వచ్చింది. ఇప్పుడు ఇదా చిన్న బార్డర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఒకటి అయితే మనం నెక్ డిజైన్స్ కి యూజ్ చేసుకోవాలి, లేదా నడుం దగ్గర పట్టి వేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర బ్యాక్ సైడ్ వేయడం అన్నది చాలా హార్డ్ గా ఉంటుందండి. ఆ మోడల్స్ అనేవి ఎప్పుడో పోయినాయి కాబట్టి ఇది మనం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ బార్డర్ అనేది హ్యాండ్స్ కి కంపల్సరీగా వేసుకోవాల్సింది. అది వేస్ట్ గానే అయిపోద్ది. అలాగే ఎలా యూజ్ చేసుకోవాలన్నది చూద్దాం. అది వేస్ట్ చేయకూడదు, నడుంకే వేద్దామంటే బ్లౌజ్ లుక్ అంతా పాడైపోద్ది. ఇప్పుడు ఈ బార్డర్ అన్నది ఒకవేళ మనకి కావాల్సిన ఎల్బో హ్యాండ్ అంత వచ్చేస్తే ఇంకే గొడవ లేదు. ఇక్కడ నుంచి చూస్తే నాకు చూసారా 8 ఇంచులు మాత్రమే వచ్చింది. అంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత 7 ఇంచులకి ఇది మిగులుతుంది. అదే నాకు కావాల్సిన ఎల్బో హ్యాండ్ కి అయితే కనుక ఇక్కడ వరకు వచ్చింది. అంటే పైన ఇంచుమించులోని ఇలా ఇంచు టేప్ తో చూస్తే ఒక 3 ఇంచుల వరకు కూడా నాకు ప్లేన్ వచ్చేస్తాయి. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే కనుక ఇలా పెట్టి ఇలా మనం మార్కింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంతవరకు మనకి ప్లేన్ వస్తుంది. అలాగే షోల్డర్ దగ్గర అలాగా ప్లేన్ బ్లౌజే వస్తుంది. కాబట్టి ఇక్కడ లుక్ మనం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే కొద్దిగా కిందకి దిగిన తర్వాత బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి భుజం కుట్టు కిందకి జారినట్టు అనిపిస్తుంది. లేదంటే కనుక భుజం షోల్డర్ ఎక్కువ పెట్టేయడం వల్ల కుట్టు కిందకు వచ్చేసినట్టే అనిపిస్తుంది. రకరకాలుగా కనిపిస్తుంది అనమాట. మనకి లుక్ అన్నది ఆల్మోస్ట్ పాడవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చిన్న బార్డర్ ఉంది కదా, దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఎల్బో అదే చిన్న బార్డర్ కావాలనుకుని చిన్న హ్యాండ్ కావాలనుకున్నారు అనుకోండి, ఏ గొడవ లేదు. ఎల్బో హ్యాండ్స్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సరేనా? అయితే బార్డర్ ఎంత అయితే ఉందో అంత హ్యాండ్ పెట్టేసుకోవడం అన్నది ఒక పద్ధతి. అప్పుడు చిన్న హ్యాండ్ అయిపోద్ది. అటు బాగా చిన్నది కాదు, అలాగే పెద్ద హ్యాండ్ కాకుండా మీడియంలో ఉండిపోద్ది. పట్టు సారీస్ కి అది బాగోదు. ఎల్బో హ్యాండ్స్ వచ్చినంత లుక్ మిగతా హ్యాండ్స్ కి రాదు, పట్టు హ్యాండ్స్ కి. కాబట్టి ఇది చూసారు కదా, ఇలా ఒకవేళ 8 ఇంచులు ఉంది, ఇలా మొత్తం ఈ బార్డర్ అంతా ఇలాగా ఎంత ఉంటే అంతా స్టిచ్ చేసుకుందాము అంటే గనక ఖర్చులతో పాటు 8 ఇంచులు ఉంది, రెడీ అయిన తర్వాత 7 ఇంచులకు వస్తుంది. అలా కాదు నాకు ఎల్బో హ్యాండే కావాలి అంటే గనక ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మనం బార్డర్ ని సమానంగా ఫోల్డ్ చేసుకుంటాం. దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా 4 మడతలు అనేది పెట్టేసుకుంటాం. ఇదైతే పట్టు సారీ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా చూడాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను మీకు కటింగ్ కూడా చూపిస్తాను. ఫుల్ వీడియో మీకు షేర్ చేస్తాను. సరేనా? ఇప్పుడు ఈ 4 మడతల్ని హ్యాండ్ ని ఇలా మనం పెట్టి లైనింగ్ పెట్టి ఫస్ట్ మనం హ్యాండ్ ని ఎలా అయితే కటింగ్ చేసుకుంటావో సేమ్ మెథడ్ లోని మీరు కటింగ్ చేసేస్తారు. సరేనా? నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఇలా కటింగ్ చేసేసాను. సరేనా? ఇప్పుడు నార్మల్ కటింగ్ అన్నది అయింది. అంటే మనం ఏమి క్లాత్ ని కటింగ్ చేసి వేస్ట్ చేయట్లేదు. నార్మల్ గా మనం కటింగ్ చేస్తాం. దాని పైన మాత్రమే మనం బార్డర్ అనేది అటాచ్ చేస్తాం అనమాట. సరేనా? ఇప్పుడు బార్డర్ ని ఫస్ట్ మనం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ చిన్నది మనకి లెంత్ ఎలాగా వెడల్పు తగ్గుతుంది బార్డర్ దగ్గర. అది మనం ప్లెయిన్ క్లాత్ అయినా సరే మనం అతుకులు వేసుకోవచ్చు. అది ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. లేదు బార్డర్ క్లాత్ మిగిలితే బార్డర్ క్లాత్ మనం జాయింట్ లోకి వేసుకుంటాం. సరే, ఇక్కడ సెంటర్ కి ఒక కట్ పెట్టండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, కొద్దిగా మాత్రమే మనకి పైన బ్లూ కలర్ అన్నది ఎక్కువగా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చాలా హార్డ్ గా ఉంటుంది ఇలాగని కుట్టేశారంటేనే. సరేనా? మనకి ఎంతే బార్డర్ వచ్చింది కదా ఇలాగే స్టిచ్ చేస్తాం అని కాకుండా ఇంకా కొద్దిగా క్రియేటివిటీగా ఆలోచించాము అనుకోండి, మనకి వర్క్ కూడా బాగుంటది. సరేనా? ఇప్పుడు మనకి చిన్న బార్డర్ ఏదైతే ఉందో శారీ నుంచి అది తీసుకుంటాం ఇటువైపుది. ఇది ఎలాగా కటింగ్ చేసి మనం తీసేయవలసిందే. ఇక్కడ బార్డర్ కన్నా ఒక 1/4 ఇంచ్ మార్జిన్ వదిలి ఇక్కడ ఇది కటింగ్ చేసి తీసేస్తాం ఫస్ట్. సరేనండి? ఇక్కడ ఇది ఎలా వస్తుంది అన్నది ఒకసారి తర్వాత ఎలాగా కటింగ్ తీసేయాలనుకుంటున్నాం కాబట్టి ముందు కట్ చేసి తీసేస్తాం. మనం ఎలాగా బ్యాక్ పార్ట్ కి యూజ్ చేయం కాబట్టి. సరేనా? ఇలా ఏది రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోండి. ప్లెయిన్ క్లాత్ వచ్చినప్పుడు మనకి పట్టు సారీ కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. బార్డర్ ఉన్నప్పుడే మార్కింగ్లు పెట్టేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాం.
ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ బార్డర్ ని మనం ఈ బార్డర్ అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచు వైపుకి ఇలాగా ఫోల్డింగ్ చేసి బార్డర్ మీద పెడితే మనకి డిజైన్ మ్యాచ్ అవుతుందా, లేదా ఇలా తిప్పి ఇలా పెడితే మనకి డిజైన్ మ్యాచ్ అవుతుందా అన్నది చూసుకోవాలి. ప్రతి డిజైన్ ఒకలా ఉండదు కాబట్టి సీక్వెన్స్ గా కింద ఒక లైన్ పైన ఒక లైన్ వచ్చింది, అలాగే ఇటు దీనికి కూడా వచ్చాయి. అలా ఏ లైన్ ఇటు పెడితే మనకి మ్యాచ్ అవుతుందో చూసుకుని అలా మనం తిప్పి పెట్టుకోవచ్చు. అంటే రివర్స్ చేయట్లేదు, అంచుని తిప్పి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ బార్డర్ ని ఇలా ఫోల్డ్ చేసి ప్లేన్ వచ్చింది చూసారా, దాన్ని మనం స్కిప్ చేసేయాలి. చేసేసి ఈ ఓన్లీ డిజైన్ మనకి జరీ వర్క్ ఉన్నది మాత్రమే మనం ఇక్కడికి వచ్చేటట్టుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా మనం ఈ క్లాత్ మీదకి ఈ బార్డర్ ని ఈ అంచు ఇటువైపుకి వచ్చేటట్టు ఇలా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇలా తిరగేసి ఇలా పెట్టండి. రైట్ సైడ్ రెండు లోపల వైపు ఉండేటట్టు బార్డర్ ఇలా తిరిగేసి ఇలా పెట్టి ఇక్కడ ఇలాగా ఈ జరీ అంచు కరెక్ట్ గా ఆ జరీ అంచు మీదకి ఉండేటట్టు ఇలా పెట్టి ఇక్కడ నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసేయాలి. మీరు పైకి ఇలా ఎత్తి చూసుకుంటూ ఉండండి. చూసుకుని జరీ అంచు దగ్గర ఇలాగా పెట్టి కరెక్ట్ గా మీరు ఇటువైపు మనకి రాంగ్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి ఈ జరీ అంచు అంటే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు పైన కుట్టు పడకుండా ఉంటది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా రావాలన్నమాట. ఎక్కడైనా సరే మీకు ఈ కుట్టు కరెక్ట్గా రాకుండా ప్లేన్ కనుక ఇటు మధ్యలో కనిపిస్తే కనుక మళ్ళీ ఓపెన్ చేసి కుట్టు మళ్ళీ స్టిచ్ చేయండి. అంతేదాన్ని ఫినిషింగ్ లో తేడా రాకూడదు. ఇప్పుడు చూసారు కదా, అక్కడ డబల్ లైన్ వచ్చిన లుక్ వచ్చింది. ఆ తర్వాత కటింగ్ కన్నా ముందు ఫస్ట్ దీన్ని ఇలాగా మనం అంచు అంటే స్టిచ్ చేసి ఎక్స్ట్రాగా మనకి మిగిలిన బార్డర్ ని కటింగ్ చేసేసుకోవాలి. ఆ మిగిలిన బార్డర్ రెండో హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్ మనం యూజ్ చేసేసుకోవాలి. సరేనా. ఇప్పుడు చూసారు కదా, ఇలా కుట్టేసాం కదా. ఇప్పుడు ఇక్కడ పైన ఐరన్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత అక్కడ జాయింట్ వేసిన సంగతి కూడా తెలియదు, ఎందుకంటే జరీ వర్క్ డిజైన్ ఉంటుంది కాబట్టి ఆ డిజైన్ అందులోకి కలిసిపోద్ది. సరేనా. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, లోపల వైపు లేదు, రైట్ సైడ్ వైపు కూడా మీకు జాయింట్లు అనేవి కనిపించవు. ఇప్పుడు ఎలా వచ్చింది లుక్, పైన కింద సేమ్ బార్డర్స్ వచ్చి మధ్యలోని వర్క్ తో వచ్చినట్టుగా మనకి మీనా వర్క్ వచ్చినట్టుగా చక్కగా బార్డర్ లుక్ అనేది కనిపిస్తుంది. తర్వాత రాంగ్ సైడ్ వైపు ఇలా లైనింగ్ పెట్టి జాయింట్ చేసి సైడ్ జాయింట్లు వేసుకుని మీరు హెమ్మింగ్ బెల్ట్ వేసుకుని నార్మల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటారు ఇప్పుడు అలా స్టిచ్ చేసేసుకోండి. ఒరిజినల్ పీస్ మాత్రం మనం ఇలా రెడీ చేసుకున్నాం. సరేనండి. ఈ ఐడియా నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.